చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 7 నెలలు కావస్తా ఉంది. ఈ 7 నెలల కాలంలో సంపదను సృష్టిస్తానని చెప్పిన పెద్ద మనిషి సంపదను సృష్టించకపోవడం పైగా అప్పులు చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎన్నికలప్పుడు ఏమైతే వాగ్దానం ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడో ఆ వాగ్దానాలను నెరవేర్చే ప్రయత్నంలో పూర్తిగా విఫలమైనాడు. వాలంటరీ ఉద్యోగస్తులైతే మోసానికే గురైనారు. 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి అసలు ఉద్యోగాలే లేవని చెప్పి పుట్టని బిడ్డకు ఏ పేరు పెట్టాలనే కాడికి వచ్చినారు. మరి నేను అడుగుతా ఉన్నా, బిడ్డే పుట్టినప్పుడు ఏం పేరు పెట్టాలని మీ మంత్రి మాట్లాడుతున్నాడే, మరి బిడ్డ పుడతాడని చెప్పే కదా మీరు పేరు పెడతామని చెప్పింది. 10,000 రూపాయలు అనే పేరు పెట్టింది మీరు బిడ్డ పుడతాడనే. బిడ్డ పుట్టి ఉన్నాడు, 10,000 రూపాయలని చెప్పినారు. మరి మీరు చెప్పిన ప్రకారం అయితే బిడ్డే పుట్టకపోతే పేరు ఎట్లా పెట్టాలన్నప్పుడు వాలంటరీ లేకపోతే 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఉగాది రోజున ఏ విధంగా చెప్పగలిగినాడు చంద్రబాబు నాయుడు? ఇవి చాలదన్నట్టు ఇంకా ప్రజల మీద భారం వేసే ప్రయత్నంలో భాగంగా నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచా. జనవరి 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెరగబోతున్నాయి. ప్రజలారా, ఇది మీకు సంక్రాంతి కానుక. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుక ఏదంటే, రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఉదాహరణకు పొద్దుటూరు టౌన్లో ఎక్కడైనా ఒక 80 లక్షల కోటి రూపాయలు ఉండే ఒక ఫ్లాట్, అపార్ట్మెంట్లో ఉండే ఫ్లాట్ రిజిస్టర్ చేసుకుంటే ఇంతకుముందు అయితే ఒక 3 లక్షలు అయ్యేది, 2.5 లక్షలు 3 లక్షలు అయ్యేది. రేపు 1వ తారీఖు నుంచి రిజిస్టర్ చేసుకుంటే 3 లక్షలు 6 లక్షలు అవుతుంది. అంటే డబల్ భూములు, వ్యవసాయ భూములు, రియల్ ఎస్టేట్ భూములు, అపార్ట్మెంట్స్, ఇండ్లు, చివరకు రేకుల ఇళ్ళ మీద కూడా వదిలే ప్రసక్తే లేదు. ఆయన చెప్పిన పథకాలే ఉచిత బస్సు, ఎక్కడ బస్సు తుస్సయింది. మెడికల్ కిందకి వచ్చే పెన్షన్, వృద్ధాప్యం ద్వారా తీసుకునే పెన్షన్, వితంతువులు భర్త మరణిస్తే తీసుకునే పెన్షన్, దివ్యాంగులు అంగవైకల్యం కలిగి ఉండే వాళ్ళు తీసుకునే పెన్షన్. ఈ 4 రకాల పెన్షన్లలో ఆయన 4,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు. 4,000 రూపాయలు పెన్షన్ చేసినాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు మేము ప్రశ్నిస్తూ ఉండేది, ప్రజలు బాధపడతా ఉండే అంశం ఏంటంటే కన్నా మొట్టమొదటిది ఏ పెన్షన్లు అయితే 7 నెలల కాలం అయి ఉందో ఈ 7 నెలల కాలంలో కొత్త పెన్షన్లు ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వలే. అర్హత కలిగినటువంటి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి పెన్షన్లు ఇవ్వలే. ఉదాహరణకు 200 రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళల్లో కూడా మీరు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక నియమ నిబంధన వాళ్ళకు వర్తించలేదు అని చెప్పి ఆ నిబంధన వర్తించలేదు కూడా మా అకౌంట్లోకి వేస్తున్నారు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విచ్చలవిడిగా వాళ్ళ అనునయులకు ఇచ్చుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. 2019 నుంచి 24 వరకు ఉండేటి కాదు మీరు తీసేసేది, 2014 నుంచి 19 ఉండేటి తీసేస్తున్నారు, 2009 నుంచి 14 ఉండేటి తీసేస్తున్నారు. అంటే ఎప్పుడో 10-15 సంవత్సరాల కింద పెన్షన్ మంజూరైనటువంటి వాళ్ళ ఇది చేస్తున్నారు. మా ప్రభుత్వంలో మాత్రమే ఇచ్చినట్టు కాదు. ఏది ఏమైనా ఎప్పుడో 10-15 ఏళ్ళ నుంచి పెన్షన్ తీసుకుంటూ ఉండే ఒక అవ్వ కానీ తాత కానీ ఈరోజు నీకు ఈ కారణం చేత వర్తించదు అని చెప్పి పెన్షన్ నిలుపుదల చేస్తే 15 సంవత్సరాలు పెన్షన్ తీసుకున్నటువంటి అవ్వ కానీ చెల్లి కానీ తాత కానీ ఈరోజు నిలుపుదల చేస్తే వారికి అసౌకర్యము, ఇబ్బంది కాదా? వారికి బాధ కాదా? ఇది సరైన నిర్ణయం కాదనేది నా అభిప్రాయం. పెన్షన్ల యొక్క ఏరివేసే కార్యక్రమాన్ని నిలుపుదల చేయాల. నిబంధనలకు లోబడి లేదని ఒక వంకను పెట్టి ఈ రాష్ట్రంలో 5-6 లక్షల మంది పెన్షన్దారులను చేసే మీ కుట్రను ఆపాలా. ఉదాహరణకు ఒకసారి ప్రజలు గమనించమని నేను కోరుతా ఉన్నా. గత ప్రభుత్వానికి అంటే మా ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, గతంలో చంద్రబాబు నాయుడు పాలన చేసిన పాలనకు వ్యత్యాసాన్ని ఒక పెన్షన్ల విషయంలోనే గమనించండి ప్రజలారా. జగనన్నను ప్రేమించే మనుషులమైన మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఎస్, 5 సంవత్సరాల వయసు తగ్గించి కొన్ని లక్షల మందికి పెన్షన్లు పెంచినాం.
ఎక్కడో 40 లక్షలు 45 లక్షల దగ్గర పెన్షన్లు తీసుకునే సంఖ్యను జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత 66,34,742 మందికి ఇచ్చినాం. మేము దిగిపోయే నాటికి 66,34,742 మందికి ఇచ్చినాం. మేము దిగిపోయే నాటికి ఒక్క సామాజిక పెన్షన్ రూపంలో మేము ఇచ్చిన డబ్బు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక్క సామాజిక పెన్షన్ రూపంలోనే దాదాపు 1,00,000 కోట్లు. ప్రజలారా, కొత్త ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం కొత్త ఇవ్వకుండా, వాగ్దానం చేసిన ప్రకారం 50 ఏళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ 50 ఏళ్ళకి ఇవ్వకుండా, వెరిఫికేషన్ లిస్టులో నిబంధనలకు అతిక్రమించి ఉండాయని చెప్పి కారణాన్ని చూపించి 5-6 లక్షల పెన్షన్లు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది తప్పు. దీనికేనా మీకు మేము ఓటేసిందని చెప్పి పండుటాకుల్లాంటి రాలిపోయేదానికి సంసిద్ధంగా ఉన్నటువంటి బిడ్డల నుంచి ప్రేమాభిమానాల యొక్క ఆదరణ కరువైనటువంటి నిరాదరణ పొందుతూ ఉన్నటువంటి తల్లిదండ్రులు, భర్త మరణించిన తర్వాత తన పిల్లలకు తానే అన్నీ పోషించే తల్లికి, శరీరంలో ఒక అంగం సక్రమంగా లేక ఇబ్బంది పడుతూ ఉండే తమ్ముళ్లకు మీరిస్తూ ఉండే కానుక, సంక్రాంతి కానుక ఇవేనా అని అడుగుతా ఉన్నా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యునిగా నేను కానీ మా పార్టీకి సంబంధించిన నాయకురాలు అందరం కలిసి ప్రొద్దుటూరును వేదికగా చేసుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్స్లో ప్రధానమైంది, మీరు తొలగింపు కార్యక్రమాలు పెన్షన్లు చేయకూడదు. గతంలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో వాళ్లకు పెన్షన్లు తొలగించకూడదు, యథావిధిగా వారికి ఇవ్వాలా. నెంబర్ 2, మీరు 50 సంవత్సరాలకే పెన్షన్ బీసీలకు ఇస్తామని చెప్పి 7 నెలల కాలం గడుస్తూ ఉంది. వారికి ఒక్కొక్కరికి 4,000 చొప్పున ఇప్పటికే 28,000 రూపాయలు నష్టం జరుగుతూ ఉంది. వికలాంగులకైతే 6,000 చొప్పున 7 ఆర్లు 42,000 రూపాయలు నష్టం జరుగుతుంది. కిడ్నీ పేషెంట్లకు, మరొక పేషెంట్లకైతే 10,000 చొప్పున 70,000 రూపాయలు ఇప్పటికే నష్టం జరిగింది. కాబట్టి మీరు తక్షణమే కొత్త సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచో జనవరి 5వ తారీఖు నుంచో నూతన పెన్షన్లు ఇవ్వాలి, 60 సంవత్సరాలకు ఇచ్చేటి. మా 3వ డిమాండ్, ఇప్పుడు 50 సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ బీసీలకు చెప్పినాం. మా 3వ డిమాండ్ 60 సంవత్సరాలకు అందరికీ, ఓసీలకు అందరికీ ఇచ్చే పెన్షన్ ఏమైతే ఉందో నూతన పెన్షన్ వారికి అవకాశాన్ని కల్పించి, వెసులుబాటు కల్పించి వారికి కూడా పెన్షన్ ఇవ్వాలా. కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పెన్షన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించాలా. రేషన్ కార్డుల్లో వృద్ధాప్యంలో ఉండే వారికి కొడుకుల నుంచి చేర్పులు, మార్పులు జరిగి వారికి అవకాశం కల్పించే ఏర్పాటు కూడా మీరు చేయాలి. ఇవి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.